భారత్ పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ తండ్రిని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. మురళీ నాయక్ కుటుంబానికి దేశం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. దేశం కోసం వీరమరణం పొందిన మురళీ నాయక్ పార్థివ దేహాన్ని ఈరోజు ఆయన స్వస్థలమైన సత్యసాయి జిల్లా కళ్ళితండ గ్రామానికి తీసుకురానున్నారు. आपका बेटा भी बहुत भाग्यवान है कि आपके जैसे माँ बाप उनको मिले। जी सर। और मेरे को परमेश्वर ने बताया साहब कि आपने कैसा कितना मेहनत करके उनको पढ़ाया, सब कुछ किया। हाँ सर। अभी थोड़ा अपने को सब धीरज रखना पड़ेगा। हाँ सर। भाई ये तो इतना बड़ा दुख है कि वो कोई भी सहन कर ही नहीं सकता है। ये देश का भी अभिमान है, हम सबको गर्व है, लेकिन माँ बाप का दुख तो माँ बाप का दुख होता है। భారత్ పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ తండ్రిని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. మురళీ నాయక్ కుటుంబానికి దేశం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. దేశం కోసం వీరమరణం పొందిన మురళీ నాయక్ పార్థివ దేహాన్ని ఈరోజు ఆయన స్వస్థలమైన సత్యసాయి జిల్లా కళ్ళితండ గ్రామానికి తీసుకురానున్నారు. मेहनत करके उनको पढ़ाया, सब कुछ किया। हाँ सर।